last class we continued atmosphere lesson. In that lesson, we did not discuss about relative humidity. First of all, humidity. Humidity means water vapor present in the atmosphere is called humidity. Humidity, once again, the definition of humidity, water vapor present in the atmosphere is called humidity. Humidity measures with the help of the instrument hygrometer. This is an instrument to measure the water vapor of the air. మనం సాధారణంగా చూస్తుంటాం గాలిలో తేమ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే సైన్స్లో మీకు లెసన్లో వచ్చి ఉంటుంది. ఒక చిన్న మొక్కకి ప్లాస్టిక్ కవర్ తొడిగేసి దారంతో కట్టేస్తే మరుసటి రోజు ఉదయం చూస్తే దానికి ఆ కవర్ వెంట లోపల వైపున droplets of water contact with the droplets of water. It is called water vapor releases the leaves releases the water vapor into the air. Our body also sweats when the temperature is high. So this is all happened what we see in our real life. Now relative humidity. Page number 46 they given about relative humidity. All of you look into the textbook. Relative humidity means air can contain water vapor 80 grams at the temperature 20 degrees per cubic meter. In 1 cubic meter, air can contain 80 grams of water vapor if you measure it in grams. When the temperature drops 10 centigrade, then it contains only 50% of the water vapor in the air. That means 40 grams only it contains water vapor in the air. That means half of the water vapor not contained in the air, and it turns into another form, water vapor into water. So this is called relative humidity. Relative humidity means when increases and decreases the temperature, it can't hold the water vapor in the air. Then it decreases when the temperature decreases. When the temperature decreases, automatically capacity to hold the water vapor in the air, it comes to half of the percentage, then it is called 50% relative humidity. When it comes 25%, then it calls 25% relative humidity. I think all of you understand. Any one of you from Pedapanjani students, raise your hands. Pedapanjani students. Pedapanjani students, raise your hands. Navyasri, unmute చేసుకోమ్మా నీ ఫోన్ లో. నాగరాజు అని పేరు పెట్టుకున్నారమ్మా, మీ పేరు పెట్టుకోవాలి. నాగరాజు మీ పేరు పెట్టుకోవాలి. షార్ట్ ఫామ్ లో మీ స్కూల్ పేరు కూడా ఉంటే బాగుంటుంది. కలిగిరి అనుకున్నాం, కేఎల్కేఆర్. అమ్మాయి పేరు కేఎల్కేఆర్. ఎస్, మాట్లాడమా నవ్యశ్రీ. రిలేటివ్ హ్యూమిడిటీ, వాట్ ఈస్ హ్యూమిడిటీ? చెప్పు నవ్యశ్రీ, వాట్ ఈస్ హ్యూమిడిటీ? డూ యు నో ద డెఫినేషన్ ఆఫ్ హ్యూమిడిటీ? మాట్లాడమా, వినపడుతుంది, నువ్వు మాట్లాడు. హ్యూమిడిటీ అంటే ఏమి? ఇంకో అమ్మాయి అమ్మా, పెద్దపంజాని స్కూల్ నుండి ఇంకొక అమ్మాయి. మీరు మాట్లాడకపోతే టైం వేస్ట్ అవుతుందమ్మా.
మిగతా వాళ్ళందరూ వింటుంటారు మనం మాట్లాడేది. పెద్ద పంజాని స్కూల్ నుండి మిగతా వాళ్ళు ఎవరు చేయొచ్చమ్మా? అందరూ వీడియో కాల్లో ఉండాలి దయచేసి. దీపిక అన్మ్యూట్ చేసుకోమ్మా. దీపిక, వాట్ ఈస్ హ్యూమిడిటీ? వాట్ ఈస్ హ్యూమిడిటీ? The air at చెప్పమ్మా. తప్పైనా పర్వాలేదు, మీరు మాట్లాడాలి, నోరు తెరిచి మాట్లాడాలి, ఫస్ట్ ఆలోచించాలి, మాట్లాడాలి. the air All of you listen. Once again, I repeat the definition of humidity. Water vapor in the air is called humidity. గాలిలో తేమ ఉంటుందమ్మా, మన కంటికి కనబడకుండా తేమ ఉంటుంది. దాన్ని ఏమంటున్నామంటే గాలిలోని నీటి ఆవిరిని, నీరు ఆవిరి రూపంలో గాలిలో ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ఆర్ద్రత అంటాం. హ్యూమిడిటీ, ఇంగ్లీష్ లో హ్యూమిడిటీ అంటాం. మీకు అర్థం కాకపోతే అడగాలి, అడిగినప్పుడు అర్థమైతే చెప్పాలి. మీరు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్పండి సార్ అని అడగాలి, తప్పేం లేదు. మీరు అడగకపోతేనే తప్పు. హ్యూమిడిటీ అంటే అర్థమైంది కదా. అయితే గాలిలోని తేమ ఎంత శాతం ఉంటుంది అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే అక్కడ వాతావరణంలో ఆ ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది. ఉష్ణోగ్రత 20 డిగ్రీలు ఉన్నప్పుడు గాలిలో నీటి ఆవిరి అనేది 80 గ్రాములు ఉంటుంది అనుకున్నాం. 80 గ్రాములు ఉంచుకోగలరు. మరి గాలిలో ఉష్ణోగ్రత ఒకసారిగా ఈ ప్రాంతంలో ఇప్పుడు ఇంతకుముందు ఎన్ని ఉంది, ఇప్పుడు 10 డిగ్రీలకు వచ్చేసింది, క్లౌడీగా మారిపోయింది. అప్పుడు ఎంత నీటి ఆవిరి వాతావరణంలో ఉంటుందంటే ఓన్లీ 40 grams పర్ క్యూబిక్ మీటర్. ఒక క్యూబిక్ మీటర్ ప్లేస్ లో కేవలం 40 గ్రాములు మాత్రమే ఉంచుకోగలరు 10 డిగ్రీలు ఉన్నప్పుడు. అంటే ఏమైంది ఇక్కడ? రిలేటివ్ హ్యూమిడిటీ 50% తగ్గింది. 50% మాత్రమే ఉంది ఇంతకు ముందు ఉన్న దాంతో పోలిస్తే. అర్థమైందమ్మా? దాన్ని ఏమంటామంటే రిలేటివ్ హ్యూమిడిటీ అంటాం. నౌ come to next topic, condensation. Yes, look at this slide. See this slide, condensation. We already discussed about first topic, evaporation. See this, this is one evaporation. When earth heats up with the sun rays, then water turns into water vapor. భూమి సూర్యుని వల్ల వేడెక్కినప్పుడు భూమి మీద ఉన్న నీరు ఆవిరి రూపంలో పైకి వెళ్ళడం మనం గమనించాలి. పిక్చర్ లో అందరూ చూస్తున్నారమ్మా? ఎస్. అలా భూమి మీద ఉన్న నీరు వాతావరణంలోకి కంటికి కనబడకుండా ఆవిరి రూపంలో వెళ్ళడాన్ని ఏమంటున్నామంటే ఎవాపరేషన్. Water evaporate, and it is in another form. Water is in another form, water vapor, in the form of vapor. Now what is condensation? It is another stage. See, it is opposite form of evaporation. Evaporation lo em jarigindi manaki నీరు రూపంలో ఉన్నది నీటి ఆవిరి రూపంలోకి మారింది. ఆవిరి రూపంలోకి మారింది. కళ్ళ ముందు కనిపించే నీరు కనబడకుండా ఆవిరి రూపంలోకి వెళ్ళింది. ఇక్కడ ఏమంటున్నావు? కండెన్సేషన్ అంటే కన్వర్షన్ ఆఫ్ వాటర్ వేపర్ ఇంటూ వాటర్ ఫార్మ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్, డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్. ఇట్ ఈస్ కాల్డ్ condensation. Yes, look at this picture, you understand easily. Yes, see this picture, I think you all observed in your real life. In the outside of, in the field, in so many fields, you observed so many of the students in the class came from villages, and you observed, I think, outside of your house, grass with tiny droplets of water, isn't it? In the early mornings, outside of your house, the grass is with the droplets of water, small droplets of water. It is a form of condensation. మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నీటి ఆవిరి కంటికి కనబడకుండా గాలిలో తేమ రూపంలో ఎలా ఉంటుందో అది ఏమైపోతుందంటే ఈ ఉష్ణోగ్రత తగ్గినప్పుడు రాత్రిపూట చల్లగా అయిపోతుంది కదా, ఆ గాలి ఇంతకుముందు చెప్పుకున్నాం మనం,
హ్యూమిడిటీ, రిలేటివ్ హ్యూమిడిటీ అని. ఎప్పుడైతే ఉష్ణోగ్రత తగ్గుతుందో పగటి కంటే రాత్రి పూట, ఆ హోల్డ్ కెపాసిటీ టు హోల్డ్ ద వాటర్ వేపర్ ఇన్ ద ఎయిర్ ఫాల్స్ డౌన్ అండ్ ఇట్ ద వాటర్ వేపర్ టర్న్స్ ఇంటూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్. ఆ గాలిలో తేమ ఏమైపోతుందంటే మిడ్ నైట్ 2-3 అయినప్పుడు చల్లబడిపోతుంది. ఒక రోజులో అతి తక్కువ ఉష్ణోగ్రత ఉన్న కాలం ఏదంటే అర్ధరాత్రి తర్వాత ఉదయం 6 గంటల లోపల ఏమైపోతుందంటే ఉష్ణోగ్రత చాలా తక్కువ ఉంటుంది, 10 degrees ఉంటుంది, లోపలే ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే దాని కెపాసిటీ ఉండదు. ఆ ఎయిర్ పర్ క్యూబిక్ మీటర్కి చాలా తక్కువ నీటి ఆవిరిని గాలిలో ఉంచుకునే శక్తి సామర్థ్యం ఉంటుంది. మిగతాదంతా ఏమైపోతుంది నీటి ఆవిరి అంటే టర్న్స్ ఇంటూ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్. ఇట్ ఈస్ కాల్డ్ కండెన్సేషన్. See, condensation occur in another forms. It contact with the surfaces. Contact with surfaces. For example, if you take off one glass of water, cool water, cold water, very cold water, then what do you observe? You search in Google condensation images. అప్పుడు మీరు ఇవన్నీ చూడొచ్చు, ఈ పిక్చర్స్ అన్ని చూడొచ్చు. అంటే ఒక గ్లాసులో చల్లటి నీళ్ళు వేస్తే అవుట్ సైడ్ ఆఫ్ ద గ్లాస్, సర్ఫేస్ ఆఫ్ ది గ్లాస్ ఈజ్ కవర్డ్ విత్ స్మాల్ డ్రాప్లెట్స్ ఆఫ్ టినీ వాటర్ డ్రాప్స్. చిన్న చిన్న నీటి బిందువులు మనకి ఉపరితలం మీద ఉండడం గమనించవచ్చు. వాట్ ఈస్ హ్యాపెండ్ హియర్? దట్ temperature is very low in the particular cubic meter, in that area of glass of air comes down automatically. The droplets of water turn into the water vapor into droplets of water. Yes, this is called condensation. See here, when the earth is in round shape, it heats up with sun rays and it can't hold entire heat within itself. Some of the heat get out from the earth and it goes up to the air when it cools down. And see, if you go up to the air, for every 1000 meters height, 6 degrees temperature falls down. We already discussed it. When you go up to the air, automatically the water turns into water vapor and go up to the air and forms in the form of cloud. In the form of cloud. Clouds are different kinds. Cirrus, stratus, cumulonimbus, cumulus, nimbus. These are the different names of the క్లౌడ్స్. మనం ఆకాశంలోకి చూసినప్పుడు చాలా ఎత్తులో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేఘాలు మనం గమనించినట్లయితే మీరు చూడండి, పగటిపూట ఎప్పుడైనా బాగా ఎండ ఉన్నప్పుడు చాలా ఎత్తులో మనకు మేఘాలు కనిపిస్తాయి. అలాంటి మేఘాలను ఏమంటామంటే cirrus. They are very height in position, and cumulus middle level, and stratus lower level. Finally, nimbus. They are rain bearing clouds, vertical clouds. అవి మనకు చాలా దగ్గరలో పెద్ద పెద్ద దూది పిండిలాగా చాలా నీటిని నిల్వ ఉంచుకున్నటువంటి మేఘాలు అన్నమాట. ఇవన్నీ ఎలా ఏర్పడినాయంటే మన భూమి వేడెక్కినప్పుడు భూమి మీద ఉన్నటువంటి నీరు కూడా వేడెక్కి అవి ఆవిరయ్యి ఆ నీరంతా కూడా ఆకాశంలోకి వెళ్ళి అవి మేఘం రూపంలోకి ఏర్పడతాయి. అవి అలా చాలా పైకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే టెంపరేచర్ తగ్గుతుందని చెప్పామో ఆ మేఘాలు తమ నీటిని తనలో నిల్వ ఉంచుకోలేదు. చాలా చల్లబడినప్పుడు సగానికి సగం ఉష్ణోగ్రత తగ్గిపోయినప్పుడు దెన్ the water vapor changes their form and turns into water, droplets of water, and they fall down to the surface of the air. This is called in the form of precipitation. ఇప్పుడు నెక్స్ట్ దానికి ఏం వెళ్తున్నాం, ప్రెసిపిటేషన్. ఇక్కడ మీరు ఈ స్లైడ్ చూడండి, అందరూ ఈ స్లైడ్ చూడండి. అక్కడ ఏముంది, ఎవాపరేషన్ ఉంది, కండెన్సేషన్ ఉంది, నెక్స్ట్ ఏముంది, పైన
Precipitation. Precipitation. Precipitation is nothing but different forms of water, droplets of water fall down to the earth surface. భూమి మీదకి చేరే నీరు యొక్క వివిధ రూపాలను ఏమంటామంటే ప్రెసిపిటేషన్. ఆ పదాలన్నింటినీ స్పెల్లింగ్స్ ని పదాలని పలకడము అన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎవాపరేషన్, ట్రాన్స్పిరేషన్, కండెన్సేషన్, precipitation. These are the different stages how water turns into water vapor. How water vapor turns into droplets of water. How it is called precipitation. See, in that precipitation picture, you observe it within the circle, cloud gives droplets of water and they falls down to the surface of the air. భూమి మీద నీటి బిందువులు పడడానికి మనం అక్కడ గమనించవచ్చు ప్రెసిపిటేషన్. కండెన్సేషన్ లో ఏం కనిపిస్తుంది మనకి? క్లౌడ్స్ ఫామ్ అయ్యేది గమనించవచ్చు. ఎవాపరేషన్ లో ఏం గమనించాలి మనం? భూమి వేడెక్కడం, సూర్యుడు సూర్యకిరణాల ద్వారా భూమిని వేడెక్కించడం, భూమి మీద ఉన్నటువంటి నీరు ఆవిరి రూపంలో వాతావరణంలోకి చేరడం. ఇవన్నీ మనం జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకోవాలి. సో దీస్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్: evaporation, condensation, precipitation. Now, what are the different forms of precipitation? Page number 47. See, snow, sleet, and another one, hail. These are all the different rain, snow, hail, sleet, all the forms of precipitation. మళ్ళీ ఒకసారి వర్షము, అలాగే మంచు పడడం, అలాగే మీరు ఎప్పుడైనా చూసుండొచ్చు మంచిగా వానలు పడినప్పుడు ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు ఈ వడగండ్ల రూపం, మంచు గడ్డలు గడ్డలుగా వడగండ్లు అంటాం మన ప్రాంతంలో. ఈ వడగళ్ళు కూడా హెయిల్, ఇంగ్లీష్లో ఏమంటాం హెయిల్. ఇవన్నీ కూడా దేని యొక్క రూపాలంటే ప్రెసిపిటేషన్, అవపాతము, ప్రెసిపిటేషన్. Here this precipitation falls down to the earth's surface in 3 ways. It is in the form of rainfall. మనకి భారతదేశంలో వర్షపాతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందువల్ల? ఎనీ వన్ ఆఫ్ యూ say answer. Reply to me. Why rainfall is very important country like India? Why? What is the reason? Rainfall is very important. Do you feel that? Why? Do you feel same like me? Then why? The question is why. Any one of you raise your hand and speak. From any school. Don't miss like. For agriculture, sir. Very good. Who is saying? Soumya. Very good. Yes. For agriculture, sir. Yes, we are dependent on agriculture. Nearly 124 people, more than 124 people, we need sufficient food and should avoid the scarcity of food. So that for that purpose, country like India, so much of land also not cultivable if we don't get rain sufficiently in rainy season, isn't it? Soumya, so that rainfall is very, very important in a country like India. Now, rainfall, what are the types of rainfall? One is convectional rainfall and orographic rainfall. Third one is cyclonic rainfall. Yes, look at the first slide. Convectional rainfall. Yes, see this picture. Convectional rainfall. See this, how they compared
partially sea is there in the picture. Observe it keenly. Blue in color, the water is sea and land. They are besides. When sun heats up the earth's surface, it gets to the heat releases to the atmosphere, into the air. At the same time, you have to know the difference between heat up sea and land is different. For example, land heats up very quickly and releases heat very quickly. What about water? Sea heat up very slowly and it's cooled down very slowly. It is opposite way. So that for that purpose, here convectional rain. See that first box, sun's heat, the land and air above. Second box, warm air into the air and condensation forming the cloud when it goes up to the air and it cools down, rain occur. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఈ భూమధ్య రేఖా ప్రాంతంలో భూమి తొందరగా వేడెక్కి ఎక్కువగా వేడెక్కి ఆ వేడెక్కిన గాలి భూ ఉపరితలంలోకి వాతావరణంలోకి వెళ్ళి ఎక్కడైతే అది చల్లబడుతుందో అంత ఎత్తుకు వెళ్ళి అక్కడ చల్లబడి అక్కడ మేఘాలు ఏర్పడి తర్వాత అది తనలో హోల్డ్ చేసుకోలేక నీటి బిందువులు పాడడం మనం అక్కడ గమనించవచ్చు. దీన్ని అంతా ఏమంటున్నామంటే దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్, convectional rainfall. Convectional rainfall. Yes, it is there in the page number 48, convectional rainfall. And another one, orographic rainfall. Orographic rainfall is also called orogenic rainfall. Orogenic. Orogenic means, oros means mountain. See this picture, another slide. This is mountain. Oros in Greek, most of the terms Greek, and they found that what is the reason, so that origin the words from Greek and meanings of oro is mountain. See, when the earth heats up and the air raising to the air and moist form of the clouds. Yes, here when the air moves towards the air and it forms into clouds, the water vapor cools down. One side of the mountain falls the and the opposite side, that means leeward side of mountain, will not get rain. It's dry up. See, half of the part of mountain is very green, half of the mountain is dry up, desert type. This is called orographic rainfall. Next, cyclonic rainfall. See the picture. See this picture. Before we move towards this picture, so many students in this class, they are not concentrate to listen, sit in one place, look into the textbook and note down the points. They did not, Sirisha, especially Sirisha, G. Jayasri, they are moving somewhere. They are not listening the lesson carefully and they are not note down the important points in the notebook. If you don't have common sense, we can't continue the lesson. Don't you have common sense? Sit in one place, put the phone in one place. Sirisha, who is Sirisha? V. Sirisha, yes, school. V. Sirisha, yes, school, ma. అన్ని గమనిస్తుంటారమ్మా మీ టెక్నాలజీ మీకు ఏదో ఉన్నట్టు పేరు ఉంటే సరిపోతుంది అనుకోవద్దండి మీరు. అన్మ్యూట్ చేసుకోమ్మా వి శిరీష. మాట్లాడు మనం.
క్లియరా కాన్ఫరెన్స్ లో మీ ప్రిన్సిపల్ సార్ కూడా ఉన్నారు. మా ప్రిన్సిపాల్ సార్స్ ఉంటారు, కేజీఓ సార్ వస్తారు. మీరు ఇలా చేస్తుంటే మీరు అవన్నీ కంట్రోల్ చేయకుండా ఉంటే మీరు చెప్పుకుంటామంటే ఏం ప్రయోజనం అని మమ్మల్ని కూడా ఆ మాట అంటారు. ఫోన్ చేతిలో పట్టుకొని రౌండ్ కొట్టుకుంటా ఉండవు. ఏమో అది కరెక్టే కదా, మీరందరూ వింటుంటారని నమ్మకంతో మేము చెప్తూ ఉంటాము, పిక్చర్స్ చూపిస్తుంటాము. మీరు అవన్నీ ఉపయోగించుకొని డిసిప్లిన్ గా ఉండకపోతే ఆన్లైన్ క్లాసులు అంటే ఇలా ఉంటాయని వాట్సాప్లో మెసేజ్లు వస్తుంటాయి. మీరు కూడా మా శ్రవంతి సౌమ్య ముగ్గురు కూర్చోన్నారు కదా, ఓ చోట కూర్చొని పాఠము వింటూ ఆ స్లైడ్స్ చూస్తూ నోట్స్ రాసుకుంటూ డౌట్ ఏమైనా వస్తే అడుగుతూ మాట్లాడుతూ ఆలోచిస్తుండాలి లెసన్ గురించి. అసలు మీరు 9th క్లాస్ పిల్లలు హోంవర్క్ ఏమీ రాసి పెట్టడం లేదు. జరిగిన పాఠానికి టైప్స్ ఆఫ్ రెయిన్ఫాల్ అని రాసి పెట్టకూడదమ్మా. రేపటికి కండెన్సేషన్ అంటే ఏమి నీకు ఏం అర్థమైందో రాయకూడదమ్మా. టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ రాయకూడదా. ఆ పిక్చర్స్ ఏది కన్వెక్షనల్ రెయిన్ఫాల్ కానీ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ గీయకూడదమ్మా. డ్రా చేసి ఫోటోలు తీసి వాట్సాప్లో పెట్టకూడదా. కాబట్టి మీకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఎవరో వచ్చి ఎంతసేపు మిమ్మల్ని అలా చేయండి ఇలా చేయండి ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పకూడదు. ఇక్కడ దగ్గర ఉంటే మేము అవన్నీ చూస్తాం. మీరు కూడా మీ సొంత ఆలోచనతో ఏదైనా చదువుకు సంబంధించి చేయాలి. మేము రెస్పాండ్ కాకపోతే మా తప్పు. కాబట్టి స్కూల్లో మనం ఎలా కూర్చుంటాం, ఒక చోట కూర్చొని నోట్బుక్ టెక్స్ట్ బుక్ తీసుకొని పెన్ను పేపర్ తీసుకొని జయశ్రీ పిలియర్ స్కూల్ క్లాస్ లో నీట్గా ఉంటాం, అక్కడ ఉండాలమ్మా నీట్గా. ఎక్కడ అమ్మాయి కాదమ్మా, 11 గంటలకు 10th క్లాస్ అయిపోతుంది. 12:20 కూడా మనం చక్కగా ముఖం కడుక్కొని జడేసుకొని మంచి బట్టలు వేసుకొని కూర్చొని పాఠం వెళ్ళలేకపోతే ఎట్లమ్మా. ఇవన్నీ చెప్పించుకుంటే ఎట్లమ్మా. మన ఇళ్లలో మనం ఉండి స్కూల్లో ఉన్నప్పుడే 8 గంటల క్లాస్ ఉన్నప్పుడే మనం శుభ్రంగా రెడీ అయ్యి క్లాసులకు వస్తాం. మరి ఇళ్లలో ఉండి మనం అంత టైం స్పెండ్ చేస్తూ అటెండ్ అయ్యే క్లాస్ 1-2 క్లాసులు కూడా మనం నీట్గా రెడీ అయ్యి కూర్చోకపోతే ఎట్లమ్మా. ఇవన్నీ ఆడపిల్లలు చెప్పించుకోకూడదు. అంతా రికార్డ్ అవుతుంది. మీరు తిరిగేది చూడండి సార్, చెప్పించుకోకూడదు, మాతో చెప్పించొద్దండి. మాకు కూడా బాగోలేదు చెప్పాలంటే. రేపటి క్లాస్ నుండి అందరూ ఏ సబ్జెక్ట్ అయినా సరే అన్నిటికీ నీట్గా అటెండ్ కావాలి. వీడియో కాల్లో ఉండాలి, శుభ్రంగా తయారై కూర్చోవాలి, నోట్బుక్ తీసుకోవాలి, ఒక చోట కూర్చోవాలి కుదురుగా. కదలకూడదు, అలా ఎలా తిరగకూడదు, వినాలి. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఇంకా మంచిది. వేరే చుట్టూ ఇట్లు మాట్లాడే వాటిని వినకుండా ఇయర్ ఫోన్స్ ఉంటే ఇయర్ ఫోన్స్ వాడడం చాలా మంచిది. డిస్టర్బెన్స్ ఉండదు మీకు మాకు. మీరు ఏదైనా మాట్లాడాలి క్లాసుల్లో, ఈ ప్యాసివ్ లిజనర్స్ మాదిరి ఉండకూడదు, ప్యాసివ్గా ఉండకూడదు. వింటూ ఉండడమే కాదు, మనం కూడా ఏదైనా మాట్లాడాలి, పార్టిసిపేట్ చేయాలి. దాని గురించి ఆలోచించాలి కదా. మనం విన్నప్పుడు ఆలోచించినప్పుడు డౌట్లు వస్తాయి, అదేలాగా ఇదేలాగా అని. మనం చదవాలి, చదివినప్పుడు డౌట్లు వస్తాయి. రాయాలి, దాన్ని రాసినప్పుడు డౌట్లు వస్తాయి. మరుసటి రోజు అడగాలనిపిస్తుంది. ఇవన్నీ చేయకుండా కేవలం అటెండ్ కమ్మన్నారు, మేము అటెండ్ అవుతున్నాం, పలానా అమ్మాయి అటెండ్ అయిందా లేదా అని అలా ఉండకూడదు. యాక్టివ్గా ఉండాలి ఈ కాలం పిల్లలు. అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందున్నారు, ఇప్పుడు బాగా చదువుకుంటున్నారు. ఈ టైంలో కూడా మీరు ఇంకా ఇలాగ మిస్యూజ్ చేసి టెక్నాలజీని సార్ వాళ్ళు చూడలే కదా మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం అనుకోకూడదు. నెక్స్ట్, cyclonic rainfall. This type of rainfall is associated with the passage of cyclone or depression. త్రివేణి మ్యూట్ చేసుకోమ్మా. Cyclonic rainfall. It is originated from the term Greek word cyclone, K-Y-K-L-O-N, cyclone. Cyclone means revolving round itself. See the picture, see the slide, how water moves round itself.
it is called like a cyclone, revolves the water, because depression towards one place, water moving towards one place. See here, cyclonic rainfall is very common in the ocean or seas, and when it origin in the sea water, but it moves towards the land area, and when it reaches to the land area, you know that. Do you know the names of the cyclone what appear in the recent times? Any one of you speak? Name of Tsunamis. tsunami. So, tsunami is a term, Japanese term. Giant waves, ఆకాశ అలలు, పెద్ద ఎత్తున అలలు వచ్చి ఒకసారిగా సముద్రంలో నీరు భూమి మీదకి వచ్చి అలా వచ్చి అంతే వేగంతో కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో వచ్చి మళ్ళీ అంతే వేగంతో వెనక్కి వెళ్ళిపోతాయి. తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. మనకు కూడా సునామీ వల్ల నష్టం జరిగింది. అలాగే విశాఖపట్నంలో ఎక్కువ సముద్రం దగ్గరగా ఉన్నటువంటి భూభాగం. అలాగే ఇటీవల కాలంలో ట్రాపికల్ సైక్లోన్స్, టెంపరేట్ సైక్లోన్స్ అని 2 టైప్స్ ఉన్నాయి. అంటే నీటిలో అలాగే భూమి మీద వేడి వాతావరణం, వేడిలో వచ్చేటువంటి మార్పుల ఫలితంగా అల్పపీడనం ఏర్పడుతుంది. లో ప్రెజర్ బెల్ట్, ఎయిర్ మూవ్స్ ఫ్రమ్ హై ప్రెజర్ ఏరియా టు లో ప్రెజర్ ఏరియా, అండ్ స్మాల్ ఏరియా have that low pressure belt. So from all sides water moves towards that smaller area. When it occurred in the ocean, it moves towards the land area in a particular direction, and it reaches to the land. Then most of the areas in the coastal areas influenced by this cyclone, and rainfall occur, heavy rainfall occur. Hudhud cyclone, Hudhud, I think all of you observed in the newspapers and TVs, Hudhud cyclone. మొన్న కూడా ఇటీవల కూడా ఒక సైక్లోన్ వచ్చింది. ఆ సైక్లోన్ వల్ల కూడా విశాఖపట్నం, కాకినాడ, ఈ కోస్టల్ ఏరియా, నెల్లూరు, ఈ ప్రాంతం అంతా కూడా జలమయం అయిపోతుంది అన్నమాట. ఇదంతా కూడా దేనివల్ల జరుగుతుందంటే సముద్రాల్లో ఏర్పడే అల్పపీడన ప్రాంతాల వల్ల జరుగుతుంది. ఇన్ పేజ్ నెంబర్ 50, ఆల్ ఆఫ్ యూ టేక్ పేజ్ నెంబర్ 50. నిత్యలక్ష్మి, వేర్ ఇస్ నిత్యలక్ష్మి? నిత్యలక్ష్మి అన్మ్యూట్ చేయమ్మా. నిత్యలక్ష్మి అన్మ్యూట్ చేయి. నిత్యలక్ష్మి అన్మ్యూట్ చేయమను. ఏమ్మా తింటున్నావు, క్లాసులో ఉన్నావు, అసభ్యంగా ఉందమ్మా చెప్పడానికి, చూడడానికి. ఫోన్ ఒక దగ్గర సరిగ్గా పెట్టాలి. నెంబర్ 1, తింటూ క్లాస్ అటెండ్ కావడం, మీ వ్యక్తిగత పనులు చేసుకుంటూ క్లాస్ అటెండ్ కాకూడదు. ఇంతకుముందే చెప్పాము దాని గురించి. మళ్ళీ మీరు ఇలాంటి పనులన్నీ చేస్తే స్కూల్ స్టూడెంట్స్